నామానికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుని లైవ్ కార్యక్రమం చూస్తున్న వారు కూడా ప్రత్యేక వందనాలు అండి. ఆదివారం ఉదయకాలం ఆరాధనలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథము లూకా సువార్త 10వ అధ్యాయము 25 నుంచి 37 వచనాలు మనం చూసినట్లయితే, మరి దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి స్నేహితుడు లేదా నిజమైనటువంటి మన సహోదరుడు, నిజమైనటువంటి మన తోటి వారు ఎవరో గుర్తించే విధంగా ఒక మంచి మరి వాక్యాన్ని మనకు అందించడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క వాక్యము చాలా శ్రద్ధగా మనం ఆలకించినట్లయితే నిజమైన మన పొరుగువాడు ఎవరు అనేటటువంటి ఒక ప్రశ్నకు అద్భుతమైనటువంటి సమాధానం ఇందులో ప్రభువారు ఇవ్వడం జరిగింది. దయచేసి లూకా సువార్త 10వ అధ్యాయము 25 వచనం నుంచి చూసినట్లయితే, నేను చదువుతానమ్మా, జాగ్రత్తగా వినండి. నేను జాగ్రత్తగా మీకు అర్థమయ్యే విధంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయం 25 వచనంలో ఒక ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి కనపడుతున్నాడు. అతడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు, సద్బోధకుడా, నిత్య జీవం చేయాలంటే నేనేం చేయాలి? నిత్య జీవం వెళ్ళాలంటే నేనేం చేయాలి అని ప్రభువుని అడిగినట్లుగా చూస్తాం. అప్పుడు ప్రభు వారు చెప్పారు కదా, అతడు యేసును శోధించాలని కావాలని అడుగుతున్నాడని గ్రహించినటువంటి ప్రభువారు అతనితో ఇలా ఉత్తరం ఇస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో నీవు ధర్మశాస్త్రాన్ని విన్నావు కదా, ధర్మశాస్త్రం చొప్పున జీవించు, అప్పుడు నీవు జీవిస్తావు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి ఈ యవనస్తుడు లేదా ఈ ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభువుని శోధించడానికి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమనంటే, నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి నేను? నిత్య జీవం అనగా నిత్యమైనది, శాశ్వతమైనది, పరలోకము, స్వర్గము. ఇది చేరాలంటే నేనేం చేయాలని ప్రభువారిని అవసరమని అడగట్లేదు, కానీ అక్కడ రాయబడి ఉంది శోధించుటకు అడుగుతున్నాడు అని. అందుకని ప్రభువు తన కృప, తన విశాలమైనటువంటి తన యొక్క అద్భుతమైనటువంటి కృప ఉన్నప్పటికీ అతను అంటున్నాడు కదా, ధర్మశాస్త్రం గురించి నువ్వు విన్నావు కదా, పఠిస్తున్నావు కదా, అది పూర్తిగా నెరవేర్చు, అప్పుడు నువ్వు జీవిస్తావు. ఇంతకీ ధర్మశాస్త్రం ఏం చెబుతుందో నీకు తెలుసా అని అడిగాడు. అతను అన్నాడు కదా, అవునయ్యా, ధర్మశాస్త్రం రాయబడినటువంటి మాటలు నేను విన్నాను, నేను చదువుతున్నాను, అనుసరిస్తున్నాను. ఏంటంటే అది ఒకటి, పదాజ్ఞలు, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో చెప్పినటువంటి పదాజ్ఞలను జ్ఞాపకం చేస్తూ నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో సేవించడం, నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించడం, మరి ఉన్నటువంటి పదాజ్ఞలను కూడా అతడు నేను ఫాలో అవుతున్నా అని చెప్తాడు. హల్లెలూయా. అప్పుడు ప్రభువు అన్నాడు కదా, వీటన్నిటిలో ముఖ్యమైనది నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించడం. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో ఆయన సేవించడం. కృత నిబంధనలు యేసు ప్రభు ఇచ్చినటువంటి 2 ఆజ్ఞలు, ప్రధానమైన ఆజ్ఞలు పాత నిబంధనలు ఉన్నటువంటి 10 ఆజ్ఞలకు సరి సమానమైనవి. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో వీళ్ళిద్దరు సంభాషణ మనం ఒకసారి చూద్దాం, చాలా జాగ్రత్త. 27వ వచనం, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవాలని, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవాలని రాయబడి ఉన్నది కదా అని చెప్పాను. అందుకైన నీవు సరిగా ఉత్తరం చెప్పివి, అలాగూ చేయము, అప్పుడు జీవించుతామని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచుకుని కోరి, అంటే ఎవరు? ఈ యవనస్తుడు, ఈ ధనవంతుడు, నేను ఇవన్నీ ఫాలో అవుతున్నాను, ఇవన్నీ నేను చేస్తున్నాను కదా అని తన మనస్సులో తను ఊహించుకుంటూ తాను నీతిమంతుడిగా కనపరుచుకున్న కోరి చదువు. అతడు అవును కానీ నా పొరుగు వాడెవడని యేసుని అడిగాను. ఇక్కడ చూడండి, నిన్నువలె నీ పొరుగు వారిని ప్రేమించుకున్నావు కదా, ఇంతకు నా పొరుగు వాడెవరు?
ఈ రోజున ఈ ప్రశ్న దగ్గర మనం కొద్ది నిమిషాలు ఆగుతాం. నీ పొరుగువాడు ఎవరు, లేదా నా పొరుగువాడు ఎవరు? సాధారణంగా చాలా మంది ఆలోచన చేసిందంటే మన పొరుగువారు ఎవరంటే మన కుటుంబీకులు, మన రక్త సంబంధులు, మన జాతి వారు, మన కులం వారు, మన పార్టీ వారు కదా. పొరుగువారు అంటే ఏం చేస్తారంటే వాళ్ళకి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళనే పొరుగువారు అనుకుంటూ ఉంటారు. బహుశా ఈ మాట కొద్దిగా లోతుగా ఆలోచన చేస్తే మనతోటి మన సహోదరులు, మన ప్రియులు, మన మిత్రులు, మనకున్నటువంటి శ్రేయోభిలాషులు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎందరో ఈ రోజున మనకు పొరుగువారిగా కనపడతారు. అయితే యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానంలో నిజమైనటువంటి నైబర్, నిజమైనటువంటి పొరుగువారు ఎవరైనా మనం ఆలోచన చేయాలంటే ఈ కథ పూర్తిగా మనం వింటే మనకు అర్థమైంది. చాలా జాగ్రత్త చూడండి. యేసు ప్రభు వారు నీ పొరుగువారు ఎవరు అంటే ఇక్కడ సమాధానం చెబుతున్నాడు. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో 30వ వచనము. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెంట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయింది. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఇక పూటకోళ్ళ వారి ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళ వారికి ఇచ్చి అతన్ని పరామర్శించుము, నీ ఇంటికి ఏమైనా ఖర్చు చేసిన ఇలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చిదని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడని నీకు తోచుచున్నదని యేసును అడగగా అతడు అతని మీద జాలి చూపిన వాడే అని అనెను. అందుకు యేసు నీవు వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. హృదయం సంగమ యేసు ప్రభు చెప్పినటువంటి ఈ ఇలిస్ట్రేషన్లో, ఈ ఉపమానంలో ఎవరు నిజమైన పొరుగువారు అనేటటువంటి ప్రశ్నకు అద్భుతమైనటువంటి సమాధానం, అద్భుతమైనటువంటి ఒక ప్రశ్నకు అద్భుతమైనటువంటి ఈ సవాలుకు అద్భుతమైనటువంటి ఒక మంచి మాటను, మంచి ఆన్సర్ను యేసు ప్రభు వారు చేస్తున్నారు. ఇందులో మనం గమనించినట్లయితే నిజమైన పొరుగువాడు ఎవరు? నిజమైన పొరుగువాడు ఎవరు? బాగా ఆలోచించండి. నిజమైన పొరుగువాడు ఎవరు? ఇప్పుడు వరకు మన పొరుగువారంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన బంధువులు, మనకు ఉన్నటువంటి స్నేహితులు, మన మీద ప్రేమ చూపించేవారు, మనకు సలహాలు ఇచ్చేవారు అనుకుంటున్నాం. మంచిది, వాళ్ళు పొరుగువారే. కానీ నిజమైన పొరుగువాడు, నిజమైనటువంటి నైబర్, నిజమైనటువంటి సహోదరుడు, లేదా నిజమైనటువంటి మనము మనము ఎన్నుకోదగినటువంటి వారు ఎవరంటే ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకున్న వాళ్ళు. చాలా మంది మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, మన దగ్గర ఆస్తి ఉన్నప్పుడు, మన దగ్గర అవకాశాలు ఉన్నప్పుడు, మన దగ్గర వారికి అవసరమైనది ఉన్నప్పుడు మనకి చుట్టూ అనేక మంది పోయి మనకి గొప్పలు చెబుతారు. కావాల్సినవన్నీ కూడా ఇచ్చినట్లుగా వాళ్ళు మనల్ని ఎత్తిపడతారు. బట్ నిజమైనటువంటి పొరుగువాడు ఎవరు అనేటువంటి ప్రశ్నకు, ఎవరైతే నువ్వు కష్టాల్లో, నువ్వు నష్టాల్లో, నువ్వు ఇబ్బందుల్లో, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నీ పక్కన నిలబడతారో వారే నిజమైన పొరుగువారు అనే విధంగా ప్రభు ఉపమానం చెప్పడం జరిగింది. ఇదే విషయంగా మన జాగ్రత్త చూడండి. ఆ యవనస్తుడు అడిగినటువంటి ప్రశ్నకు ప్రభువు చెబుతున్నాడు, నిజమైన పొరుగువాడు ఎవరంటే చాలా జాగ్రత్తగా విన్నాం. ఒక వ్యక్తి, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తున్నాడు. అతడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తున్నటువంటి సమయంలో దొంగలు అతన్ని అడ్డుకొని అతని దగ్గర ఉన్నటువంటి డబ్బంతా, అతని దగ్గర ఉన్నటువంటి వస్త్రాలు అవన్నీ కూడా లాకేసుకొని అతని భయంకరంగా కొట్టి ప్రాణం పోయేంతగా
భయంకరంగా అంటే అక్కడ రాయబడింది కొన్న ప్రాణముతో, అంటే ప్రాణం పోయి కొద్ది నిమిషాలకి ప్రాణం పోద్దంతే, అంత భయంకరంగా కొట్టేసి అతను పడేసారు. అలా పడేసిన తర్వాత అతను మూలుగుతా ముక్కుతా అక్కడే ఉన్నాడు. అదే సందర్భంలో ఆ మార్గంలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, అనగా మంచిని బోధించేవాడు లేదా ఆ దేవుణ్ణి పరిచయం చేసేవాడు అనుకోవచ్చు, ఆ వ్యక్తి అడ్డుపడ్డ వచ్చాడు. కానీ అతన్ని పరామర్శించలేదు, అతను ఎవరైనా చూడలేదు, పక్కగా తొలగిపోయాడు. హల్లెలూయ. దేవుని సినిమా జాగ్రత్తగా ఆలోచించేయండి. కొన్ని సందర్భాల్లో మనము బలహీనలుగాను, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కొందరు మనల్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళ ప్రేమ కావాలని మనం కొన్నిసార్లు ఎన్నో చేస్తుంటాం, కానీ వాళ్ళు నిజానికి మనలను ప్రేమించేవారు కాదు. ఇక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటేనే ఆ మాటలోనే గొప్ప మరి అద్భుతమైనటువంటి అర్థం ఉంది. ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క మాటలను ప్రకటించేవాడు. చాలా మంది ఉన్నారు దేవుని గురించి చెప్తున్నారు, బట్ వారిలో ఆ ప్రేమ లేనప్పుడు, ఆ చేర్చుకునే హృదయం లేనప్పుడు వారు చేయనిది సరైనది కాదు. మనం ప్రకటించినది చేయువారికి మనం ఉంటారు. కొంతమంది ఉంటారు అన్నిటికంటే కూడా గొప్పగా కొందరు తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటారు, బట్ నీ శ్రమలో వారిని ఎప్పుడు కూడా వారిని పరామర్శించరు, ఎప్పుడు నిన్ను వాళ్ళు చేర్చుకో. వారి మీద లక్ష్యం ఉంచి నీ యొక్క ఆ అమూల్యమైనటువంటివి నీవు వ్యర్థంగా పెట్టుకో. రెండో వ్యక్తి లేవీయుడు. లేవీయుడు కూడా అదే మార్గం గుంటూ వెళుతున్నాడంట. ఆ కొన ప్రాణంతో కట్టుబడి పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు, బట్ అతన్ని చూసి కొంచెం ఎడగా దాటి వెళ్ళిపోయాడు. లేవీయుడు అనేటటువంటి మాట కూడా గొప్ప అర్థం ఉంది. లేవీయుడు అంటే సమర్పణ కలిగినటువంటి వాడు, దేవునికి దగ్గరగా ఉండాలని చేసుకునేవాడు. బట్ అతను కూడా ఆ వ్యక్తిని చూసి జాలి పడలా. ఉద్యమ సంఘం జాగ్రత్తగా ఆలోచించేయండి. నేటి దినాల్లో భక్తి వేషంలో ఎంతో మంది ఉండొచ్చు, బట్ వారి వల్ల ఆ దేవుని నామానికి మహిమ రావట్లేదు. ఇక్కడ నా ఇంటెన్షన్, నేను చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఈరోజు చాలా మంది ముసుగు వేసుకున్నారు, బట్ కార్యాల విషయాలు చూస్తే చాలా చాలా వెనుకబడి ఉన్నారు. ఈరోజున ఎవరి గురించి మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో వారి గురించి, వారిలో నుండి మనకి ఏది కూడా అందకపోవచ్చు. కనుక మనుషుల యొక్క పైరూపాలను చూసి, మనుషుల యొక్క పరిస్థితులను చూసి వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు మనకు ఉపయోగపడతారని చెప్పేసి అనుకుని మనము డిసైడ్ అవటం చాలా చాలా వ్యర్థం. నిజమైనటువంటి పొరుగువాడు నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాడిని గురించి కూడా అలాగ ప్రేమించేవాడిగా ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు మూడవదిగా సమరయుడు. సమరయుడు గురించినటువంటి చరిత్ర మీకు కొంత తెలియాలి. ఈ సమరయులు ఎవరంటే, ఆనాటి ప్రజల్లో తృణీకరించబడినవారు, ఆనాటి ఇజ్రాయేల్ సమాజంలో నుండి తృణీకరించబడినవారు, అనగా తక్కువ కులం వారు అనవచ్చు, లేదా త్రోసివేయబడిన జాతి అనవచ్చు. మనం చూస్తాం సమరయ స్త్రీ కూడా ఒక సందర్భంలో యాకోబు బాబు దగ్గర ఆమె మధ్యాహ్నం పూట నీళ్ళతో చేదుకలతనికి వచ్చింది. మధ్యాహ్నం పూట వచ్చిందంటే సంథింగ్ దేర్, ఆమె ఆ పరిస్థితి అలా ఉందన్నమాట. అంటే ఎదురు పెడితే ఇష్టపడేవాళ్ళు కాదు. అటువంటి సమరయుడు ఆయన ఆ గాడి మీద వస్తున్నాడు. పడి ఉన్నటువంటి అతన్ని చూశాడు, వెంటనే జాలిపడి గాడిద దిగి అక్కడికి వెళ్ళాడు. అతను చూశాడు, కొన ప్రాణంతో ఉన్నాడు, ఒళ్ళంతా గాయాలైపోయింది. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి నూనెను ద్రాక్షారసాన్ని తీసి నోటికి ద్రాక్షారసం ఇచ్చి నూనెతో అతని యొక్క శరీరానికి ఆ గాయాలను కడిగేసి శుభ్రంగా చక్కగా ఆ కట్లు కట్టి ఆ గాడిద మీద అతన్ని ఎక్కించుకొని తీసుకొని అక్కడ ఉన్నటువంటి హోటల్కి తీసుకెళ్ళాడు. పుట్టుకోళ్ళు అంటే భోజనం పెట్టి ఆతిథ్యం ఇచ్చి అక్కడికి తీసుకెళ్ళి అతనికి ఆ వైద్యం కోసము డాక్టర్ మాట్లాడి అతనికి వైద్యం చేయించి ఆ పుట్టుకోళ్ళ వాడికి డబ్బులు ఇచ్చి ఉదయాన్నే లేచిన తర్వాత అతను లెగిస్తే అతన్ని పరామర్శించి
అతనికి ఏం కావాలో మళ్ళా అవి ఇవ్వని మరికొంత డబ్బు లేకపోతే మరికొంత ధనాన్ని తీసి అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడట. ఇప్పుడు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డల జాగ్రత్తగా ఆలోచించే ఈ రోజున ప్రేమ, కనికరము, దయ ఈ రోజున నిన్ను దేవుని మార్గంలో నడిపించేవి, దేవుని యొక్క మార్గంలోకి తీసుకెళ్లేవుగా. ఈరోజు నువ్వు ఎటువంటి వ్యక్తిగా ఉంటున్నావు? ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉంటున్నావా? దయగలిగిన వ్యక్తిగా ఉంటున్నావా? మరి ఇతరులను ప్రేమించేవాడిగా ఉంటున్నావా? దేవుని వాక్యం చెబుతుంది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తే ఖచ్చితంగా నీవు ఆ, నష్టం చేకూర్చాలని చూడు, అన్యాయం చేయాలని ఆలోచించు. ఒకవేళ నీవు ప్రేమించకపోతే నువ్వు అన్యాయం చేయడానికి ఇష్టపడతావు, నష్టం చేయడానికి ఇష్టపడతావు, దోచుకోవడానికి, అన్యాయంగా లాక్కోవడానికి ఇష్టపడతావు. అది ప్రేమిస్తే చేయదు. యేసు ప్రభు వారు ఆయన చెప్పిన ఉపమానంలో గొప్ప సత్యం ఏంటంటే, ఈరోజు ప్రపంచం ఆయన మాట చొప్పున నడిస్తే దొంగతనాలు ఉండవు, కూలీలు ఉండవు, హత్యలు ఉండవు, భయంకరమైనటువంటి దోచుకోవటాలు ఉండవు. ఎందుకంటే ప్రభు చెప్పినటువంటి మాట అంత స్పష్టమైంది. మనము మన పొరుగు వారిని ప్రేమించే వారిగా ఉండటం, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించటము, అది నిజంగా గొప్ప సంగతి. ప్రభు అన్నాడు, ఆ వ్యక్తితో అన్నాడు, ఆ యవనస్తులతో అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఇది చేయి, అప్పుడు నువ్వు జీవిస్తావు. ఈరోజు దేవుణ్ణి తెలుసుకోవడానికి వస్తున్న వారైనప్పటికీ, దేవుళ్ళు ఉండి దేవునితో ఉంటున్నాం అనుకున్నటువంటి వారైనప్పటికీ, మొట్టమొదటిగా మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఆశీర్వదించాలంటే, నిత్య జీవానికి మీరు వారసులు కావాలంటే, ఇది గొప్ప రహస్యం ఏంటంటే, నీవు ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉండాలి. శ్రమలో ఉన్నవాడిని, కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకోవడానికి ఇష్టపడేవాడిగా ఉండాలి. నష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేవాడిగా ఉండాలి. ఆ సమరయుడు చేసింది నేటికి కొనియాడబడుతుంది. ఈరోజు నువ్వు చేసేది దేవుని దృష్టిలో అది కొనియాడబడుతుంది. అందుకే మంచిని చేయుటకు మీరు పూనుకోవాలి. ఇతరులకు ఆతిథ్యం ఇవ్వడానికి, ఇతరులను ఆదుకోవడానికి, మీ వంతు మీ చేతనైనంత సహాయం చేయడానికి మీరు నిలబడేవారిగా ఉండాలి. అంటే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి మంచి సమరయుడు అని మనందరినీ తీర్చిదిద్దునుగాక. ఆమె ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడ, ప్రేమల తండ్రి, యేసయ్యా నీ స్తోత్రాలు తండ్రి. నిజమైన ఆయన మంచి సమరయుడు వలె మా జీవితాలను కట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. అంటే సామర్థ్యమును, శక్తిని మాకు దయచేయండి. నీ వాక్యమును విని ఆ ప్రకారం జీవించు భాగ్యాన్ని మాకు దయచేయండి. వ్యర్థముగా విస్తారమైన మాటలు మాట్లాడు కంటే మౌనంగా నీ సన్నిధిలో నీ చిత్తం చొప్పున మేము జీవించడం గొప్ప భాగ్యం ఉంటుంది ప్రభువా. నేను చెప్పినటువంటి మార్గంలో మేము కొనసాగడానికి కృప చూపించాను. మంచి సమరయుడు వలె అయ్యా మా పొరుగు వారిని మేము ప్రేమించేవారుగా మార్చబడుటకు సహాయం చేయొచ్చు. మాకు విరోధులు అంటే ఎవరు ఉండకూడదు ప్రభు. శత్రువు అనేటటువంటి అయ్యా మాట మాకు రాకూడదు ప్రభు. సాధ్యమైనంత వరకు అందరికీ మేలు చేసేవారిగా, అందరూ నా తనకు ప్రభు ప్రేమించేవారుగా, అందరికీ నా తన ఉపకారములు చేసేవారిగా మమ్మల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో నా తనకు ప్రభ ఇప్పటి వరకు నా తన వాక్యాలను హృదయ భద్రం చేసి దీవించి ఆశీర్వదించమని మా ప్రభుని ప్రియరక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి గమనించండి, ఉదయకాలం 11 గంటల నుంచి 1 గంట వరకు మైలవరంలో మన ఎంఎఫ్జి ఇన్స్టిట్యూట్ నందు మరి బైబిల్ క్లాస్ జరుగుతుంది. సో ఆదివారం ఆరాధన నుండి బైబిల్ క్లాస్ ఇది కూర్చొని ఇక్కడ ఆరాధన జరుగుతుంది కనుక ఆసక్తి గల వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మాతో కలిసి ఆరాధనలో పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.